మనం ఆయన్ని నమ్ముకోవాలి అని చెప్పి యిర్మీయా ప్రవక్త ఆయన దేవుని యొక్క సందేశాన్ని యూదా పట్టణంలో ఉన్న జనాలకి సందేశముగా, వాక్యముగా, ముందుగా జరగబోయే విషయాలను యిర్మీయా దేవుని జనాల దగ్గర ఆయన పంచుకుంటూ ఉన్నారు. యిర్మీయా ఆయన యొక్క ప్రవక్త. హల్లెలూయా. యిర్మీయా ఎవరండి? దేవుని యొక్క ప్రవక్త. ముందుగా జరగబోయే విషయాలను, జనాల మధ్యలో జరుగుతున్న పాపాలను, జనాల మధ్యలో ఏర్పడుతున్న అనేక విషయాలను, జనాలకు కావాల్సిన మేలులను, జనాలకు కావాల్సిన హెచ్చరికలను, జనాలకు కావాల్సిన దేవుని యొక్క ఆత్మ ద్వారాగా అందించబడే వాక్యాన్ని ముందుగా తెలియపరచుటకు దేవుని యొక్క జనాలను సరైన మార్గములో నడిపించుటకును, విశ్వాసము లేని జనాలకి విశ్వాసాన్ని కలుగజేసే దానికనే దేవుని యొక్క ప్రవక్తగా యూదా పట్టణానికి ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఈ యొక్క యిర్మీయా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే యిర్మీయా ప్రవక్త జనాలకి ప్రవచించిన విధానం ఇది. దేవుణ్ణే తన నమ్మకముగా ఉంచుకున్నవాడు, వాడు ఎలాంటి వాడని చూసుకున్నది కనుకైతే వాడు ధన్యుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. ధన్యుడు అని చూసుకున్నది కనుకైతే ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వ్యక్తి. ఎవరికి ఆశీర్వాదాలంటే దేవుణ్ణి నమ్ముకునే వారికి, దేవుడి మీదనే విశ్వాసము కలిగిన వారికి ఈ ఆశీర్వాదాలు కలుగుతూనే ఉంటాయి.